మొదట జీవో నెంబర్ 9ని ఛాలెంజ్ చేస్తూ చేసినటువంటి పెటిషనర్ల తరఫు నుంచి వినిపించిన వాదనలు మీకు ముందే చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ మన ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు 50% సీలింగ్ అనేది. అదేవిధంగా ఈ 50% సీలింగ్కి మించి ఇచ్చినటువంటి రిజర్వేషన్కి తీసుకోవాల్సినటువంటి ఎంపెరికల్ స్టడీని సైంటిఫిక్ రీసెర్చ్ని చేసిన మీదటనే ఈ యొక్క జీవోని ఇష్యూ చేయడం జరిగిందని కోర్టు వారికి విన్నవించడం జరిగింది. కోర్టు వారు ఈ జీవోని స్టే చేయడం కానీ స్ట్రక్ చేయడం కానీ ఎలాంటి జరగలేదు. ఇంకొకటి ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి రేపటి నుండి ఎన్నికలు జరగనున్నాయని తెలియజేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టులో ఎన్నికల కమిషన్ చెప్పింది, కోర్టుకు విన్నవించింది. ఎన్నికల కమిషన్ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పింది. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని అడిగినలో నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి ఇస్తామని చెప్పారు. ఇవ్వకూడదని మాత్రం కోర్టు చెప్పలేదు. కాబట్టి నో స్టే ఇప్పటి వరకు ఎన్నికలు జరగనున్నాయి. జరిగినటువంటి జీవో నంబర్ 9 పైన హైకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. రేపటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మొదలు చేసుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు ఒకవేళ స్టే ఇస్తే మాత్రం మనం చేయకపోతుండే. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ కూడా మొదలవుతుంది. మన గౌరవంలో హైకోర్టు ఇచ్చినందుకు మన అందరి తెలంగాణ బిడ్డల తరపున, నా తెలంగాణ బీసీ తరపు అందరికీ ఈరోజు హైకోర్టులో మేము 3 days బ్యాక్ రిట్ పిటిషన్ వేసినాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్స్ తరఫున మేము అపియర్ అయ్యి యాజ్ అడ్వకేట్గా మేము అపియర్ అయ్యి మా బాధలు చెప్పుకున్నాము. 3 decades అంటే 30 సంవత్సరాల సంది ఈ బీసీఏలో ఉన్న వాళ్లకు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా అని ఈ యొక్క వర్గాలకు ఏ రంగంలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలే. 1970 నుండి బీసీఏలకు 7% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది ఉద్యోగాలలో ప్లస్ విద్యా సంస్థలలో ఆల్రెడీ 30 ఏళ్ల సంది అమల్లో ఉంది, 50 ఏళ్ల సంది అమల్లో ఉంది. 94లో ఈ లోకల్ బాడీస్కు రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిర్రో 94 నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బీసీఏ గ్రూప్ల చిన్న కమ్యూనిటీస్కు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు మాత్రం ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఈ విషయంలో మేము హైకోర్టులో సపరేట్ రిట్ పిటిషన్ వేసినాము. దాని మీద ఈరోజు ఏబిసిడి కేటగరైజేషన్ కొరకు